ఈ వీడియోని చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈరోజు మనం దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం చిక్మగళూరు కర్ణాటకలోని శృంగేరి పీఠం అన్నమాట. మరి శంకరాచార్యులు వారు దేశం నలుమూలల్లో ప్రతిష్ఠించిన 4 పీఠాలలో ఇది ఒక పీఠం, శృంగేరి శారదా పీఠం. ఈ పీఠం తుంగా నది ఒడ్డున ఉంది. మఠం సముదాయంలో మరి ఈ నది యొక్క ఉత్తరం మరియు దక్షిణం ఒడ్డున పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల ప్రధాన దేవత శ్రీ శారదాదేవి ఆది శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడినది. తుంగా నది భద్రతో కలిసి తుంగభద్రగా మన కర్నూలు జిల్లాలో ప్రవహించి కృష్ణాలో కలుస్తుంది ఉపనదిగా. తుంగా నది శృంగేరి, తుంగా నది ఒడ్డున తుంగభద్రలో గల తుంగా నది ఒడ్డున మనకి శృంగేరి మహాపీఠం స్థాపించబడింది. ఇక్కడ మనం చక్కటి తుంగా నదిలో చక్కటి చేపను చూడొచ్చు. అటు ఇటు విహరిస్తోంది చేప. తుంగా నదిలో చక్కటి చేప, పెద్ద చేప, మీనము చక్కగా తిరుగుతోంది. చాలా చేపలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. తుంగా నదిలో చాలా చేపలు ఉన్నాయి. ఇక్కడ అనేక చేపలు చక్కగా హాయిగా జలకాలు ఆడుతూ తుంగా నదిలో మనకి ఇక్కడ దర్శనాన్ని ఇస్తున్నాయి. శ్రీ మహావిష్ణువు మనకి మత్స్యావతారం కూడా ఎత్తినటువంటి దాఖలాలు ఉన్నాయి. దశావతారాల్లో మత్స్యావతారం కూడా ఒకటి కాబట్టి ఇక్కడ మనం మత్స్యాన్ని చూడొచ్చు. తుంగా నది ఒడ్డులో, తుంగా నదిలో ఇది మనకి ఇక్కడ తుంగా నది ప్రాంగణం. తుంగభద్రలో గల తుంగా నది యొక్క పరివాహక ప్రాంతం. ఈ క్షేత్రం యొక్క పరిసరాల్లోనే ఒడ్డునే మనకి ఇక్కడ శృంగేరి పీఠాన్ని ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ మనకి ప్రతిష్ఠించడం జరిగింది. దీన్ని స్థాపించారు ఇక్కడ. ఇది శ్రీ విద్యాశంకర భారతి వారి యొక్క అధిష్టానం. తుంగా నది ఒడ్డున ఇప్పుడే మనం పితృదేవతా తర్పణం, అదేవిధంగా సర్వదేవతలకు తర్పణాలను ఇవ్వటం జరిగింది. శ్రీ శృంగేరి శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్య శ్రీ శారదాపీఠం శృంగేరి. శృంగేరి శ్రీ శారదాపీఠం తుంగా నది ఒడ్డున శ్రీ శారదాపీఠం శృంగేరి ఆది శంకరాచార్యుల వారిచే స్థాపించబడినటువంటి పీఠం.
హర హర శంకర జై జయ శంకర. శ్రీ శారదాంబ శృంగేరి శారదాంబ దేవాలయం శృంగేరి తుంగానది ఒడ్డున అమ్మవారి యొక్క గోపురం శిఖరం. లోపల వీడియోలు తీయడానికి కుదరదు, ఇది బయట నుంచి ప్రాంగణం. ఇది శృంగేరి గురు పరంపరలో గల విద్యారణ్య భారతి వారి అధిష్టానం. తుంగానది ఒడ్డున శ్రీ శృంగేరి శారదాంబ ముఖ్య దేవాలయం, పరమేశ్వరుడి యొక్క ఆలయం పక్కనే చక్కటి రాజగోపురం. ఎంత ప్రాంగణం ఇక్కడ. ఇది ఇక్కడ జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారి జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి సభాభవనం. ఇక్కడ స్వామివారి యొక్క ప్రవచనాలు ఇవన్నీ కూడా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ జరిగేటువంటి వేదిక ప్రాంగణంలో. శ్రీ శారదాంబ సన్నిధి శృంగేరి. శ్రీ శృంగేరి శారదాంబ పీఠంలో వినాయకుడు గజరాజు ఏనుగు స్వరూపంలో ఇక్కడ మనకి అమ్మవారికి ఇక్కడ స్వామివారికి పూజ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ శారదాంబకి ఇక్కడ విఘ్నేశ్వరులు వారు నమస్కరిస్తున్నారు, మోకరిల్లుతున్నారు ఇక్కడ. గజరాజు లక్ష్మీదేవి ఇదే విధంగా చక్కటి అడుగులు వేసుకుంటూ కదులుతూ ఉంటుంది లక్ష్మీదేవి. అందుకనే ఏనుగు యొక్క కుంభస్థలం మీద లక్ష్మీ నివాసం. చూశారు కదా, ఇక్కడ తుంగా నది, అందులో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచి చక్కగా శారదమ్మని దర్శించటం, శంకరాచార్యుల వారి పీఠం, శంకరాచార్యుల వారి మందిరాన్ని దర్శించటం, అమ్మవారిని పూజించడానికి వచ్చినటువంటి ఆ గణేష్ బాగున్నాయి కదా. మరి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. మరి ఉందామా?